దొరికితే దూడకి పాలిచ్చిస్తానంటే పాపం అదేం పులో నమ్మేసింది. నేను పులిని కాదు, మనిషిని. మనుషులను అస్సలు నమ్మను. నా దగ్గర డబ్బులు లేదు సార్, నిజం చెప్తున్నా సార్, ప్లీజ్. అయితే పిల్లల్ని ప్రాణాలు లేకుండా పంపిస్తాను. గెట్ రెడీ. సార్ మా పిల్లల్ని ఏం చేయకండి సార్, ప్లీజ్. నీ దగ్గరేమో డబ్బులు లేవడ్డావు, మీ అక్కేమో అందుబాటులో లేదు. మరెలా? నేను ఇస్తాను సార్, నేను ఇస్తాను. గుడ్ గర్ల్. గెట్ మై మనీ బై 7:20. గెట్ రెడీ. హలో, 10 లక్షలు కావాలంట, 7:20 కల్లా కావాలంట. ఎలా విశ్వ? హలో, నరసింహమూర్తి గారా? అవునమ్మా. నా పేరు గీత అండి. నేను క్రిమినల్ లాయర్ వైజయంతి సిస్టర్ని. చెప్పమ్మా. అది నాకు అర్జున్ గా ఒక హెల్ప్ కావాలి. ఏ హెల్ప్? అది అక్క ఊళ్ళో లేదు, అర్జున్ గా ఒక 15 lakhs కావాలి. 15 lakhs? చాలా పెద్ద అమౌంట్ అమ్మా. కొంచెం ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్. పడుతున్నావు, మంచినీళ్ళు తాగు. సార్ చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. అది నేను ఒక ప్రాబ్లం లో ఉన్నాను, నాకు మీ హెల్ప్ కావాలి. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అక్కే కారణం. ఆమె నా కేసు గెలిపించడం వల్లే నేను నామినేషన్ వేయగలిగానమ్మా. అది సార్, నాకు ఒక 15 లక్షలు కావాలి సార్. ఏమా అంత అవసరం ఏమొచ్చింది? సార్ ప్లీజ్ సార్. ఇబ్బంది అయితే చెప్పొద్దులే అమ్మా. మీ అక్క కోసం నేను ఎంత చేసినా కూడా తక్కువే. రై సార్, మేడం గారి దగ్గరికి వెళ్ళి 15 లక్షలు పడరా. అలాగే సార్. ఇదిగోండి సార్. ఇదిగో అమ్మా డబ్బు, లెక్క పెట్టుకో. పర్లేదు సార్. అదే అక్కతో ఒకసారి ఫోన్లో మాట్లాడించమ్మా. సార్, అక్క అందుబాటులో లేదు. అందుబాటులోకి వచ్చాకే ఫోన్లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళమ్మా. సార్ ఇది చాలా అర్జెంట్ సార్, నాకు టైం లేదు. నేను అక్క టచ్ లోకి రాగానే కాల్ చేసి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా. అక్క టచ్ లోకి రాగానే ఫోన్ లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళి. రే సార్, ఈ డబ్బు తీసుకెళ్లి లోపల మేడం గారికి ఇచ్చే. అలాగే సార్. అమ్మా, ఇక్కడ ఉన్నాను, ఎవరు వచ్చినా చెప్పొద్దమ్మా ప్లీజ్. అమ్మా, ఇక్కడికి ఎవడైనా వచ్చాడా? రే, ఎవడు లేడు ఇక్కడ. అదా అమ్మా, ఏమనుకోద్దమ్మా. పోలీసులు ఎంట పడుతున్నారని క్రిమినల్ అనుకుంటున్నావమ్మా. కడుపు మండి నేను కామన్ మ్యాన్ అమ్మా. నా కడుపు మండి కారణం అదిగో ఆ ఎమ్మెల్యే గాడే. మొన్న ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా బస్తీలో అందరికి 2 bedroom ఫ్లాట్లు ఇస్తాడు. ఆయన గెలిపించడం కోసం చెప్పులు అరగాలి తిరిగి జనంతో ఓట్లేపిస్తే కనీసం ఇప్పుడు గుమ్మలో కూడా రానివ్వట్లేదు. మొన్న మా దగ్గర జరిగిన మీటింగ్ లో కడుపు మండి చొప్పు తీసుకెసిరా నా మీద. అప్పటి నుంచి ఇదిగో ఈ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ నా ఎంట పడతానే ఉన్నారు. ఒక చిన్న హెల్ప్ చేయగలవమ్మా? రేపు నా చిన్న కూతురు పుట్టినరోజు. పోయినసారి కూడా దానికి ఏం కొనివ్వలేదు. ఈసారి డ్రెస్ కొనిస్తాను మాట ఇచ్చాను.
నా మొబైల్ ఫోన్ పోయిందమ్మా. ఒక 1000 రూపాయలు హెల్ప్ చేస్తే నా మొబైల్ ఫోన్ తిరిగి రాగానే నీకు గూగుల్ పే చేస్తానమ్మా. సార్ నేను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు నన్ను నమ్మట్లేదు కదమ్మా. ఒక్క నిమిషం. ఇదిగోమ్మా ఈ చెక్ తీసుకో. సార్ ప్లీజ్ ప్లీజ్ కాదంటమ్మా. అర్థం చేసుకోండి నాకు ఒక్క 1000 రూపాయలు ఇవ్వమ్మా. ప్లీజ్ కాదంటమ్మా. విశ్వ అదే నీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయా? 1000 రూపీస్ తీసుకోండి. ఓకే చెక్ తీసుకోమ్మా. చెక్ తీసుకో. చెక్ తీసుకోమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హలో హలో, నేను వైజయంతి చెల్లిని గీత. చెప్పమ్మా గీత. అది నేను ఇప్పుడే బ్యాంక్ వచ్చాను. కొంచెం అమౌంట్ విత్డ్రా చేయాలి. అమౌంట్ ఎంతమ్మా? అది 15 లక్షలు. నేను ఒకసారి మా స్టాఫ్ ని కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? సరే సరే. ఎవరు? మా లాయర్ వైజయంతి ఉంది కదా, వాళ్ళ సిస్టర్ గీత. ఏంటంట? తనకేదో అర్జెంట్ గా అవసరం అంట. 15 లక్షలు కావాలని అడుగుతుంది. బ్యాంక్ లో కుదరదు గాని బయట ఎవరి దగ్గరైనా ఇప్పిస్తాను, కాకపోతే 10% కట్ చేసుకుని ఇస్తారు అని చెప్పు. అమ్మాయి ఎంత అర్జెంట్ గా అవసరం అని అడిగింది. చూడు కుసుమా, ఉమ్, నేనా ఆల్రెడీ రిటైర్ అయ్యాను. నువ్వు ఇంకో 4 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నావు. మనకొచ్చే పెన్షన్ మన మెయింటెనెన్స్ కి కూడా సరిపోదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలి. పాపమండి, అమ్మాయి ఎంత అర్జెంట్ గా అవసరం అని అడిగింది. పాపం పుణ్యం కాదు, డబ్బులే మాట్లాడతాయి. నేను చెప్పిన పని చెయ్యి. హలో మేడం. ఇప్పుడే మా స్టాఫ్ తో మాట్లాడానమ్మా. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అప్డేట్ అయిపోయిందంట. కుదరదమ్మా, సారీ. అయ్యో నాకు చాలా అర్జెంట్ మేడం. అది ఇప్పుడే నీ గురించి అంకుల్తో మాట్లాడాను. అవసరం అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారంట, కానీ వాళ్ళు కమిషన్ తీసుకుంటారని అంకుల్ చెప్పారు. కమిషన్ పర్లేదు మేడం. ఎంత అవుతుంది? 10%. 10%? రేపు ఆదివారం, సోమవారం పండగ, మళ్ళీ మంగళవారమే బ్యాంక్ ఓపెన్ అవుతుంది. నీకు అప్పటిదాకా అర్జెంట్ లేదు, 10% ఎక్కువ అనుకుంటే మంగళవారం దాకా ఆగాల్సిందే. పర్లేదు మేడం, 10% నాకు ఓకే. సరే, వచ్చేటప్పుడు చెక్ తీసుకుని రామ్మా. ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నావు? మంచినీళ్ళు తాతావా? వద్దు. కూర్చోమ్మా. పర్లేదండి. వాడిని ఒప్పించి తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో. ఇదిగో చూడు. ఏమ్మా గీత, పిల్లలు దొరికారా? దొరికారు సార్. వాళ్ళు మంచం కింద దాక్కున్నారు సార్. భలే దానివమ్మ గీత, పొద్దున్నుంచి అపార్ట్మెంట్ అంతా పరుగులు పెట్టించావు. ఇదిగో అమ్మా. థ్యాంక్స్. మళ్ళీ కాల్ చేస్తా. గీత ఇచ్చారా? లేదమ్మా, కాఫీ. నేను నా టెన్షన్ లో ఉంటే కాఫీ ఏంటి బేబీ? డబ్బులు వచ్చేసాయి కదమ్మా, ఇంకా టెన్షన్ ఎందుకు? లేదు, 1,00,000 తగ్గాయి. విశ్వ, నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడగొచ్చుగా. అంటే నా దగ్గర ఉన్న డబ్బులు నీకేసాను కదా గీత. మా ఫ్రెండ్స్ అందరి రివర్స్ లో నన్ను బాధే వాళ్ళే. ఫోన్ చేస్తే బర్త్డే పార్టీ అని నన్నే దొబ్బుతున్నారు. గీతమ్మా, మీరేమనుకున్నంటే నాదో మాట. మా బస్తీలో సర్లక్ దగ్గర 2 లక్షలు చిట్టి వేసాను. ఏదో ఒకటి చెప్పి మీకోసం తీసుకొచ్చేస్తాను. ప్రాబ్లం లేదుగా. అక్కొచ్చాక ఎలాగో ఇచ్చేస్తారు కదమ్మా. పోనీ రూపాయి ఎక్కువ వేసి ఇచ్చేయండి. ఏంది బాబాయ్ నా నుంచి వదలమంటే వదలకుండా? ఎవరాడు బాబాయ్ అంటున్నాడు? సార్, ఆ ఎమ్మెల్యే చెప్పేసి నీడే సార్. ఏందమ్మా ఆడిడు అంటున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్టే ఎంత కావాలరా? లేచి నుంచి నలుసే చెప్పాలా? అంత అక్కలేదు సార్. చూస్తారేంట్రా? మ్యూజిక్ స్టార్ట్ చేయండి. రెస్పెక్ట్ కావాలంట, రెస్పెక్ట్ ఫుల్గా ఇచ్చేయండి. కొడితే కొట్టారు కానీ నాకు సిగరెట్ ఇప్పించండి సార్. ఎవడాడు? ఎస్పీ పరశురాం గారు స్పెషల్ గెస్ట్. ఉమ్మేద్దారా? కోపం వచ్చినట్టు బీడీ అయినా పర్లేదు సార్. బీడీ కావాలా? బీడీ. గీత, గీతమ్మా, బేబీ ఇదిగో అమ్మా 1,00,000.
హలో ఫోన్ మీ మేడంకి ఇవ్వు. అమ్మా మళ్ళీ వాడే. హలో. ఇక నుంచి ఈ ఫోన్ నీది. డబ్బులు రెడీయా? రెడీ. కానీ డబ్బులు ఇచ్చే ముందు నేను ఒకసారి పిల్లల్ని చూడాలి. డబ్బులు ఇచ్చాక ఒకేసారి చూసుకో. కుదరదు. చూసాకే డబ్బులు ఇస్తాను. దగ్గరలో పెన్ను పేపర్ ఉందా? హా, రాసుకో. www. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ పిల్లల్ని ఏం చేయకండి సార్, ప్లీజ్. ఇంకోసారి ప్రూఫ్స్ అడిగావంటే ఇంతకంటే వైల్డ్ గా ఉంటుంది. అడగరు అడగరు. ఇక్కడ డబ్బులు ఎక్కడ ఇవ్వాలి సార్? మీ అక్క కారు తీసుకుని గచ్చిపోలి లేక్ దగ్గరికి రా. సార్ నాకు డ్రైవింగ్ రాదు సార్. మీ డ్రైవర్ని తీసుకుని రా. ఇంకెవరూ రాకూడదు. కార్ చెట్టు దగ్గర పార్క్ చేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసి డబ్బులు డిక్కీలో పెట్టి మీరు దూరంగా వెళ్ళండి.